హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. ఈ వీడియోలో ఆమ్లా ఆయిల్ ప్రిపరేషన్ బిగినర్స్ కోసం సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం 8 మీడియం సైజ్డ్ ఆమ్లాస్, ఇదిగోండి ఈ సైజులో ఉన్న ఉసిరికాయలు 8 వరకు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆమ్లా ఆయిల్ ఈ ఉసిరికాయలతో చేసిన హెయిర్ ఆయిల్ హెయిర్కి అప్లై చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మీలో చాలామందికి తెలిసే ఉండుంటుంది. బట్ స్టిల్ రిపీట్ చేస్తాను. ఆమ్లా ఆయిల్ డైలీ అంటే రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయడం వల్ల స్కాల్ప్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ పోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది స్కాల్ప్కి. దాని ద్వారా ఫాలికల్స్ అంటే మన జుట్టు కుదుళ్ళు గట్టిగా దృఢంగా ఫామ్ అయ్యి హెయిర్ గ్రోత్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే అక్కడ ఉండే సెల్స్ రిపేర్ అవుతాయి కదా. సో తద్వారా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఇలా ఫ్రెష్ కరివేపాకు కనుక మీకు దొరికితే దీంతోపాటు ఒక 1 ఫుల్ బౌల్ ఇలా తీసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఆమ్లా పీసెస్ ఉసిరికాయలు మనం 8 తీసుకున్నాం కదా, అవి కట్ చేస్తే ఇదే బౌల్ ఫుల్ వచ్చాయి. సో ఈక్వల్ ప్రపోర్షన్లో కరివేపాకు కూడా తీసుకున్నాము. నెక్స్ట్, ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. చూసారా, 1-2 పల్సెస్కి ఇలా రఫ్గా ఫామ్ అయింది. ఇంకా మెత్తగా అవుతుంది. సో ఇంకొకసారి మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీనిని ఒక డ్రై బౌల్లో, ఇలా వెడల్పుగా ఉండే బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనె యూస్ చేస్తున్నాను. మనం ఈ మొత్తం ప్రపోర్షన్ కూడా 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్కి చేస్తున్నాము. బట్ స్టార్టింగ్లో అందులో సగం మాత్రమే యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది వెంటనే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 1/2 మాత్రమే, అంటే కొద్దిగా వేసుకొని ఇది డ్రై అయిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత మిగిలిన ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా లోనే ఉండాలి. అండ్ ఇంకొకటి, ప్రతి 2 మినిట్స్కి ఒకసారి ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలి, సో దట్ అడుగు అంటకుండా ఉంటుంది. నెక్స్ట్, ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసి ఆ మిగిలిన 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ మనం ఇక్కడ యూస్ చేసాము. స్టార్టింగ్లో ఒక 1/2 లీటర్ యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ మొత్తం అది కొంచెం మీడియం వరకు ఫ్రై అయిన తర్వాత మిగిలిన 1/2 లీటర్ కూడా యాడ్ చేస్తున్నాము. చేసి ఇంకొంచెం సేపు, టోటల్ ప్రాసెస్ అట్లీస్ట్ 1/2 అవర్ పాటు జరుగుతుంది. సో మీకు బోర్ కొట్టకుండా పక్కన ప్యారలల్గా మీరు కుక్ చేసుకునే టైంలో కనుక ఇది చేసుకుంటే చక్కగా నిదానంగా ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు చూసారా, కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నట్లు ఉండి ఇంకా ఆయిల్ అంతా కూడా కొంచెం ఆ పచ్చిదనం పోయింది. అసలు స్మెల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. మీరు చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. మిక్సీ పట్టేటప్పుడు కానీ ఇది ఉడికించేటప్పుడు కానీ స్మెల్ సూపర్ అంటే సూపర్. సో ఇప్పుడు తీసేసి స్టవ్ మీద నుండి దించేసి చల్లార్చిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోండి. నేనైతే ఇలా స్టీల్ ఫిల్టర్ యూస్ చేస్తున్నాను, లేదంటే క్లాత్లో కూడా, ఒక కాటన్ క్లాత్లో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ప్లాస్టిక్ జార్స్లో మాత్రం అస్సలు స్టోర్ చేసుకోవద్దు. గ్లాస్ జార్స్ ఇలా ఏదన్నా దొరికితే కనుక అందులో స్టోర్ చేసుకోవడం మంచిది. ఇది ఇలా ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకొని కొంచెం లైట్ వేడి చేసుకొని అప్లై చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయంట. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ చాలా జరుగుతుంది, అందుకని నేను ఇది ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చూద్దాం లాంగ్ వేలో ఎలా ఉంటుందో. డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటే కనుక మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు దిస్ ఛానల్. బై బై.